ఎవరైతే సమాజంలో కొంతమంది వివాహాలు చేసుకుంటారు, చాలామంది వివాహాలు ఎందుకు చేస్తారంటే, ఎవరైనా ఒక అబ్బాయి పని పాట లేకుండా తిరుగుతూ ఉన్నాడు, ఖాళీగా తిరుగుతున్నాడు, వివాహం చేస్తే ఆ వ్యక్తి సరిదిద్దబడతాడేమో అని వివాహాలు చేసేస్తూ ఉంటారు. మరికొంతమంది వివాహం చేసుకుంటారు, చేసుకున్న తర్వాత నిరుద్యోగిగా తిరుగుతుంటారు, ఏమీ కష్టపడరు. ఏంటి అంటే వాళ్ళకి కష్టపడే ఆలోచన లేదు, వ్యాపారం చేసే ఆలోచన లేదు, ఏదైనా ఉద్యోగం చేసే ఆలోచన లేదు, నిరుద్యోగిగా పని పాట లేకుండా తిరుగుతూ ఉంటారు. సుబ్హానల్లాహ్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు? అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజల్లాహు వారి కథం, కఫాబిల్ మరి ఇస్మన్ అయ్యుదయ్యా మయ్యకూత్. ఒక వ్యక్తి పాపాత్ముడు, దుర్మార్గుడు అని చెప్పడానికి ఒక్క విషయం చాలు. ఏమిటా ఒక్క విషయం? ఆ వ్యక్తి తన బాధ్యతగా ఉన్నటువంటి తన భార్య పిల్లల గురించి కష్టపడకుండా ఖాళీగా తిరగడం. ఒక వ్యక్తి పాపాత్ముడు, దుర్మార్గుడు అని చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు అని తెలియజేస్తున్నారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకని? ఆ వ్యక్తి మీద బాధ్యత ఉంది. ఆ వ్యక్తి కష్టపడి తన భార్య కోసం, పిల్లల కోసం, ఇంటి వారి కోసం కష్టపడి సంపాదించాలి. ఒక వ్యక్తి తన సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాడు. అల్లా ప్రతి ఒక్కళ్ళకు కూడా వృద్ధిని వస్తాడు, బరకత్ని ప్రసాదించాడు. దేంట్లో? సంపదలో. ఆ వ్యక్తి సాయశక్తిలో ప్రయత్నం చేసినప్పటికీ కొద్దిగా సంపాదించగలుగుతున్నాడు, అందులో తప్పేమీ లేదు. కానీ ఒక వ్యక్తి అసలు ప్రయత్నమే చేయటం లేదు. ఆ వ్యక్తి కేవలము నేను ఇలాగే ఉంటాను, నేను ఎట్టి పరిస్థితులను మార్చుకోను, నాకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటైపోయింది అన్నట్లుగా ఉంటే ఆ వ్యక్తి కంటూ దుర్మార్గుడు ఎవ్వరూ లేరు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. కాబట్టి సోదరులారా, మనము ఎప్పుడైతే వివాహం చేసుకుంటామో, మన వివాహ బంధంలోకి స్త్రీలు ఎప్పుడైతే వచ్చేస్తారో వారు కేవలము మన వివాహ బంధంలోకి రాలేదు, మన బాధ్యతలోకి వచ్చారు. వారి అన్ని విషయాలను సక్రమంగా మనమే చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఏమవుతుంది అంటే సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఏ సమస్య జరిగినా వెళ్ళి భార్యకే నచ్చ చెబుతూ ఉంటారు. నువ్వే సర్దుకుపోవాలమ్మా, నువ్వే కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి, ఆ వ్యక్తి గురించి తెలిసిందే కదా, కోపం ఎక్కువగా ఉంటుంది, కాస్త కటువుగా మాట్లాడుతుంటాడు, మృదువుగా మాట్లాడు అని ఎప్పుడు భార్యలకే చెప్పేవారు కూడా సమాజంలో లేకపోలేదు. కానీ సోదరులారా గుర్తుపెట్టుకోండి, మనము సమాజంలో ఒక కుటుంబం నిలబడాలి అంటే భార్యాభర్తలు ఇద్దరూ సమానంగా కష్టపడాలి. షరియత్కి వ్యతిరేకంగా ఏదైనా విషయాలు ఎవరిలో అయితే ఉంటాయో అవి వారు సరిదిద్దుకోవాలి. అలా కాకుండా నా పెంపకం ఇలాగే జరిగిందండి, మా కట్టుబాట్లన్నీ ఇలాగే ఉన్నాయి, మా వ్యవహారాలన్నీ ఇలాగే ఉన్నాయి, ఎవరైతే మీరు వస్తారో మా దగ్గరికి మీరే సర్దుకుపోవాలి అని ఎంతసేపు భార్యనే సర్ది చెబుతూ ఉంటే ఆ కుటుంబము ఎన్నటికీ కూడా సక్రమంగా నిలబడదు. ఒక వ్యక్తి ఆదర్శవంతమైన భర్త అవ్వాలి అంటే ఆ వ్యక్తి కూడా తనలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలి. ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి, భార్యలో ఉంటాయి లోపాలు, భర్తలో ఉంటాయి, తల్లిదండ్రుల్లో ఉంటాయి, మనుషులమైన మనం అందరిలో కూడా చిన్న చిన్న లోపాలు ఉంటాయి, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఏ పొరపాట్లు అయితే షరియత్కి వ్యతిరేకంగా ఉన్నాయో ఆ పొరపాట్లు మనం సరిదిద్దుకోవాలి. ఏవైతే షరియత్కి అనుగుణంగా ఉన్నాయో వాటిని కంటిన్యూగా ఫాలో అయిపోవాలి. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనము భార్య యొక్క గౌరవాన్ని కాపాడాలి. భార్య యొక్క గౌరవాన్ని కాపాడాలి అంటే సమాజంలో ఒక నానుడు ఉంది. అదేమిటి? నేను నా భార్యని నా కాలి కింద తొక్కి పెడతాను. సమాజంలో చాలామంది చాలా గర్వంగా చెబుతుంటారు. దానిని ఎలా చెబుతారు అంటే అదేదో మగ వ్యక్తికి ఉండవలసిన లక్షణం అన్నట్లుగా చెబుతుంటారు. నా ముందు నా భార్య కనీసం నోరు మెదపదు, నేను నా కాళ్ళ కింద తొక్కి పెడతాను, ఏ విషయంలో కూడా మాట్లాడలేను. సోదరులారా, ఆమె మనకు జతగా వచ్చిన స్త్రీ, మన బానిస కాదు, పని చేయడానికి వచ్చిన స్త్రీ కాదు, బానిస అంతకన్నా కాదు. ఆమె ఎవరు? అల్లా మనకు జతగా సృష్టించినటువంటి స్త్రీ. మన పిల్లలకు తల్లిగా ఉంటుంది, మన వంశాన్ని కాపాడే స్త్రీ, మన వంశాన్ని వృద్ధి చెందుతుంది ఆ స్త్రీ ద్వారా. ఆ స్త్రీని మనము బానిసగా చూస్తే ఆ స్త్రీకి గౌరవం దొరుకుతుందా? ఆ స్త్రీకి తన కుటుంబ సభ్యుల ముందు గౌరవం దొరుకుతుందా? ఇట్టి పరిస్థితులు దొరకదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా స్త్రీలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. స్త్రీకి గౌరవం ఇవ్వడము అంటే మళ్ళీ తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకోవడం కాదు, తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. సమాజంలో ఎలా ఉంటుంది అంటే వివాహం అయింది అంటే చాలామంది తన భార్య మోజులో పడిపోయి తల్లిదండ్రులకు దూరం అయిపోతుంటారు. మరికొంతమంది తమ తల్లిదండ్రులకు దగ్గర అయిపోయి భార్యను దూరం చేసేసుకుంటూ ఉంటారు.
పూర్తిగా అటు జరగకూడదు, పూర్తిగా ఇటు జరగకూడదు. ఎంతవరకు షరియత్ మనకు అవకాశం ఇచ్చిందో ఆ పనులన్నీ సక్రమంగా నిర్వహించాలి. తల్లిదండ్రులతోనూ మంచిగా ఉండాలి, భార్య పిల్లలతోనూ సక్రమంగా ఉండాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మన భార్య గౌరవాన్ని దిగజార్చకూడదు. సమాజం ఏం జరిగిందో తెలుసా? కుటుంబ సభ్యులు కూర్చున్నారనుకోండి, ఒక వ్యక్తి అనవసరంగా గొప్పగా చెప్పుకోవడానికి, లేకపోతే తన గొప్పతనాన్ని పెంచుకోవడానికి తన భార్యని తక్కువ చేసి చూపిస్తూ ఉంటాడు, తన పిల్లల్ని తక్కువ చేసి చూపిస్తుంటాడు. వీళ్ళందరిలో నేనేనండి తెలివిగలవాడిని, వీళ్ళందరిలో కల్లా నేనే గొప్పవాడిని, బాగా ఆలోచించేవాడిని అనేది నిరూపించడం కోసము మిగతా వాళ్ళందరినీ కూడా తక్కువ చేసేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక విషయం గమనించండి సోదరులారా, మనం మన భార్యను తక్కువ చేస్తున్నామంటే తనతో పాటు మనం కూడా తక్కువ అయిపోతున్నాము. ఉదాహరణకి మీ భార్యను మీరు రాణిలాగా చూస్తున్నారు, అప్పుడు మీరేమవుతారు? రాజు అవుతారు. అదే మీ భార్యను మీరు బానిసలాగా చూస్తున్నారు, అప్పుడు మీరేమవుతారు? మీరు కూడా బానిస అయిపోతారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన భార్యల్ని తక్కువ చేసి చూడకూడదు. దయాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైతే తన అందరి భార్యలతో ఉత్తమంగా వ్యవహరించేవారు.